కార్లోంచి ఏం తీసావు? నీ చేతిలో ఉన్నదేంటి? హరోకు, నువ్వు అనుకునేలా నేను రౌడీ కాదు. నేను ఒక కార్ మెకానిక్. మెకానికా? మనమే కదా మావయ్య మెకానిక్. 3 రోజుల ముందు వరకు మన ఇద్దరు లవ్ చేసుకుంటూ ఉన్నాం. అబద్ధం చెప్తే అతికినట్టుండాలి. ఓ నిజంగా నేను మెకానిక్ నే రమ్య. అప్పుడు జాకీ మారుతాండ బతికే ఉన్నాడు. జాకీ మారుతాండ వాళ్ళ అబ్బాయిలు డాన్ గా ఉండేవాళ్ళు. మీ మావయ్య కనిపెట్టిన ఈ ఫోన్ తో పాస్ లో ఉన్న మా నాన్నకి ఫోన్ చేసి నేను అంతా మార్చేసాను. నువ్వు చెప్పే కథని కొత్తగా వచ్చారే డైరెక్టర్ శంకర్ గారు, ఆయన కూడా నమ్మరు. అయ్యో, దీనికి ఎలా చెప్తే అర్థమవుతుంది? ఆ ఘాటు హా? ఆ ఘాటు ఎప్పుడు అయింది? ఎందుకు? చెప్పు రమ్య. 3rd స్టాండర్డ్ లో. ఏ డేటు, ఏ మంతు, ఏ ఇయర్ గుర్తుందా? రే, ఆ రోజు నా బర్త్డే, ఎలా మర్చిపోతాను? ఆ రోజే స్కూల్ స్పోర్ట్స్ డే కూడా. కింద పడ్డాను, దెబ్బ తగిలింది. ఓకే ఓకే, ఆ ఘాటుని మాయం చేయనా? అయ్యో, ఘాటుని మాయం చేస్తాడా? రమ్య, ఈ ఫోన్ లో నువ్వు ఫస్ట్ టైం మాట్లాడబోతున్నావు, అందువల్ల పైకి ఎగురుతావు నువ్వు. ఏంటి పైకి ఎగురుతానా? అయ్యో పిచ్చి నాకు. నేను మీ ఇంటికి ఫోన్ చేస్తాను, నువ్వు పీటీ టీచర్ లా మాట్లాడి మీ అమ్మతో ఈ రోజు స్పోర్ట్స్ డే క్యాన్సిల్ అని చెప్పి. డేట్ చెప్పు. 30th August 30th August 1980. ఇదిగో మాట్లాడు మాట్లాడు. హలో, భయపడుకో భయపడుకో, నేను నిన్ను పట్టుకున్నాను. మావయ్య ఏంటి మావయ్య ఎగురుతున్నాడు? అవునరా, వాడు నీళ్ళెవరితో ఎగిరిపోతున్నాడు. హలో. రమ్య అమ్మగారైనా మాట్లాడేది? అవును, నేను రమ్య అమ్మనే మాట్లాడుతున్నాను. నేను రమ్య స్కూల్ నుంచి పీటీ టీచర్ మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. ఈ రోజు స్పోర్ట్స్ డే క్యాన్సిల్ అయింది. రమ్య స్కూల్ కి రావక్కర్లేదు. క్యాన్సిల్ అయిందా? తనకి మీరే చెప్పండి, పిలుస్తాను. రమ్య. హలో, నువ్వే నువ్వే నేనే మాట్లాడేది. రమ్య అయినా? ఎస్ మిస్. తనతోనే మాట్లాడుకుంటుంది. రమ్య, ఈ రోజు స్పోర్ట్స్ డే క్యాన్సిల్. ఇంట్లోనే ఉండు. ఓకే మిస్. చెప్పినా చెప్పినా, టచ్ చేసి చూడు, నీ ఘాటు మాయమైపోయింది. ఇప్పుడు నమ్ముతావా? నిజమే. ఏం జరుగుతుంది మావయ్య? నేను చెప్పిందంతా నిజం రమ్య, నన్ను నమ్ము రమ్య. ఫస్ట్ జాకీ మారుతాండ మా నాన్నని చెప్పి వాడు డాన్ అయ్యాడు, నేను మెకానిక్ గా ఉండేవాడిని. ఈ ఫోన్ ద్వారా మా నాన్నతో మాట్లాడి అన్ని విషయాలు చెప్పేశాను. మా నాన్న 2 గంటలకు ముందే క్లబ్కు వెళ్లి జాకీ మారుతాడని చంపేశారు. అందువల్ల నేను డాన్ అయ్యాను, మదన్ అక్కడ మెకానిక్ అయ్యాడు. అంటే నా బాబు ప్రాణాలతో ఉండేవాడు. ఫీవర్ గ్యాంగ్స్టర్స్ మావయ్య. నువ్వు చెప్పేది నమ్మేటట్టు లేదు, కానీ నమ్మకుండా ఈ ఉండలేకపోతున్నా. ఫోన్తో వాడి బాబుతో మాట్లాడి నా బాబుని చంపించాడు. అందుకే మనం అందరూ మెకానికల్ అయ్యాం మావయ్య. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. మనం మళ్ళీ ఫోన్ చేసి చూద్దాం. పాస్ట్ లో ఒక పర్టికులర్ డేట్ కి మనం ఒకసారి ఫోన్ చేయగలం. ఈ ఫోన్ నుంచి మళ్ళీ అదే నంబర్ కి చేయాలంటే ముందు రోజు లేదా మరుసటి రోజే చేయగలం. మళ్ళీ అంతా మార్చాలి. ఫోన్ మావయ్య, ఫోన్. నిజంగానే మనిద్దరం లవ్ చేసుకున్నావా? అవును రమ్య. బాంబులు అయ్యండ్రా. ఏంటిది? ఎవరు మీరంతా? రమ్య, నీకేం కాలేదుగా? ఫోను. సూపర్ మావయ్య. మార్కో, ఏకాంబరం అనే బాత్రూమ్ లో తోసేసినారంట. ఆయనకు చెయ్యి ఇరిగిపోయిందంట. తోసినాడు ఎవడో కనిపెట్టావా? మాట్లాడమేందా? కొట్టనంటే ఏకాంబరం స్కెచ్ చేసినాడు బొమ్మనే మార్కు ఇస్తున్నాడు రా. ఆడిని కనిపెట్టి ఆడికున్న దూల తీర్చేసి ఆడి మొహం మీద పిడుగు దొరుకుతాయరా. నాకు ఇది కావాలి. మొహం గీస్తావనుకుంటే ఏదో గీసావేందే? ఇదేంటి టైం అమ్మా? అవును, ఈ టైం అమ్మ నాకు కావాలి. మావయ్య అద్భుతం, మావయ్య అద్భుతం. ఇది నిజం. 1975. ఎగరబోతున్నా మావయ్య. జాక్
జాకీ మార్తాండా స్పీకింగ్. నానా 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 నువ్వు ప్రాణాలతో ఉన్నావు నానా. చాలా సంతోషం నానా. ఎలా ఉన్నావు నానా? నానా 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 ఎవర్రా నానా? ఎవర్రా నువ్వు? నేను నానా నీ కొడుకుని. కొడుకువా? రేవతి కొడుకువా? నాన్న వాసంతి కొడుకువా? నాన్న కౌశల్య కొడుకువారా? నాన్న నా పిల్ల పక్కనే ఉంది. ఫోన్ పెట్టా. ఎవరండి ఫోన్లో? ఎవడో గొట్టంగాడి కొడుకు. నానా నానా నీ దుబ్బుతున్నాడు. ఈ ఊర్లో సగం మంది పిల్లలు నిన్ను నాన్న నాన్న అని పిలుస్తున్నారు. నాకొచ్చే కోపానికి ఏదో ఒక రోజు నీకు విషం పెట్టి చంపేస్తాను. ఆకతాయిగా చెప్తోంది. ఆడేసుకుంటుందేమో, మనం పుంజుకోవాలి. రే, నా మొగుడు జాకీ ఏమన్నాడు రా? నన్ను అడిగాడా? రేవతి కొడుక కౌశల్య కొడుక అన్నడికి ఫోన్ పెట్టేశాడు ఆ ప్లే బాయ్ నా కొడుకు. ఒరే, మీ నాన్న బట్టి పిచ్చోడ్రా, ఇవన్నీ నమ్మడు. ఎప్పుడు నమ్ముతాడు మావయ్య? అలాంటి ఓ ముఖ్యమైన రోజుకి ఇప్పుడు నేను ఫోన్ చేయబోతున్నాను. డిసెంబర్ 28. ఓ కోపడికి బంగారం. నీకు తెలీదా? నా శరీరాన్ని ఎంతమందికి ఇచ్చినా మనసు మాత్రం నీకే కదా ఇచ్చాను. నేను ఎంతో మందికి నా శరీరాన్నిచ్చి మనసు మాత్రం నీకివ్వనా? దీనికి జాకీ స్పీకింగ్. ఎవర్రా నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? చెప్పేది వినరా? ఏంట్రా మర్యాద తగ్గుతోంది? కట్టుకున్న పెళ్ళానికి అన్నంలో విషం కలిపిన నీకు మర్యాద ఏంట్రా? రే నాన్న, ఇప్పుడు అమ్మకి అన్నంలో విషం కలిపి పెట్టేగా నాతో మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఫోన్ పెట్టేమంటావా? ఫోన్ పెట్టేకరా. ఫోన్ పెట్టేకు. ఇప్పుడు నువ్వు మా అమ్మని చంపింది తెలుసు, నీ ప్రాణ స్నేహితుడు యాంటనీని చంపబోయేది తెలుసు. రే ఏంట్రా కొడుకుంటున్నావు? నేను చంపింది చంపబోయేది అన్ని వరసపట్టి చెప్తున్నావు ఏంటి? బ్లాక్ మెయిలా? ఇంటి బయట నుండి బైనాక్లోస్ తో చూస్తున్నావా? లోపలికి రా, డీల్ మాట్లాడుకుందాం. ఇంటి బయట కాదురా, ఇంటి లోపల ఆ టేబుల్ పక్కన నుంచొని చూస్తున్నాడు చూడు, ఈ 10 ఏళ్ల కొడుకు. వాడే నేను, నేనే వాడు. 10 ఏళ్ల వయసున్న ఆ మదన్ 30 ఏళ్ళు వచ్చాక ఫ్యూచర్ నుంచి నీతో మాట్లాడుతున్నాను. ఏమంటున్నావురా? నేను నమ్మలేకపోతున్నానే. ఇప్పుడు నమ్ముతావు చూడు. నీ కొడుకుని పిలు, మీ అమ్మ ఎలా చచ్చింది అని అడుగు. మదన్ మార్తాండా, ఇలా రారా. రారా బంగారా. మదన్ బాబు, నీ అమ్మ ఎలా చచ్చిందిరా? అమ్మా, నువ్వు చేసే పని నచ్చక మనసు విరిగి అన్నంలో విషం కలుపుకొని అది ఆవిడే తిని చచ్చిపోయింది. నాన్న, అమ్మని నువ్వే చెప్పావని నేను ఎవరితోనూ చెప్పున్నానా? నమ్ముతావా? ఇప్పుడు నమ్ముతావా నాన్న? 10 ఏళ్ళప్పుడు నీకోసం నుంచున్నా. ఇప్పటి వరకు నువ్వు ప్రాణాలతో తిరిగి రావాలని రోడ్లో నిలబడ్డా నాన్న. నడి రోడ్లో నిలబడ్డా. అసలేం జరుగుతోందిరా? ఎలా రా? ఏంటి ఎలా నడగకుండా నేను చెప్పేది అలాగే నమ్ముతానని చెప్పు, అప్పుడు చెప్తా. సరేరా, నువ్వు ఏం చెప్పినా నమ్ముతాను. చెప్పరా. నేను 1995 నుండి టైం ట్రావెల్ చేయగలిగే ఫోన్ తో 1975 లో ఉన్నా నీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఏంటి సైలెంట్ గా ఉన్నావు? నేను చెప్పేది నమ్మట్లేదా? నమ్ముతాను రా. ఫోన్ లో టైం ట్రావెలా? కొత్తగా ఉంది. 1995 లో ఉన్న మెకానిక్ మార్క్ ఈ మ్యాజిక్ ఫోన్ తో 1975 లో ఉన్న వాడి బాబు యాంటనీకి ఫోన్ చేసి 2 గంటల ముందే నిన్ను క్లబ్ లో చంపి ఫ్యూచర్ లో నిన్ను లేకుండా చేశాను నాన్న. నేను మెకానిక్ అయిపోయాను నాన్న. నా వల్ల కావట్లేదు. అన్నిటినీ మార్చాలి నాన్న. మళ్ళీ అన్నిటినీ మార్చేయాలి నాన్న. నువ్వు యాంటనీని చంపడానికి వేసిన ప్లాన్ లో ఏ తప్పు జరగకూడదనే 4 రోజులకు ముందే ఫోన్ చేసి వాన్ చేస్తున్నా. ప్లాన్ మార్చు. ఈ రోజే వాడిని చంపాయి. అర్థమైందా? జాకీ డార్లింగ్, ఎలా ఉన్నావు? గౌరీ, నువ్వు అక్కడే ఉన్నావా? ఏంటి బావా, పిలిచావా? ఈ చెల్లెల్ని చంపేసాను రా. శ్వేత అవుటా? అయితే ఈ రోజు నుంచి నేను పువ్వులు బొట్టు పెట్టుకుని జాలీగా సంతోషంగా ఉంటాను. బొట్ట ఎందుకురా? ఎందుకంటే నువ్వు పోయావన్న దుఃఖంతో బొట్టు లేకుండా పెద్దవరాల్లా ఉన్నా. ఇప్పటి నుంచి పువ్వులు దండలు ముడుచుకుంటా, బొట్టు కటక పెట్టుకుంటా. ఈ రోజు నుంచి అందరి ముందు సుమంగళిగా తిరుగుతాను. ఆటైపా నువ్వు. వాడికి ఫోన్ ఇవ్వరా. నాన్న, ఈ ఫోన్ తో ఒక రోజుకి ఒక నంబర్ కు ఒక్కసారి ఫోన్ చేయగలం. ఈ రోజు కోట అయిపోయింది. నువ్వు క్వార్టర్ రిసీవ్ పచ్చకుండా వేసిన ప్లాన్ ని వేసినట్టే పూర్తి చేయి నాన్న. నా బంగారం కదా. ఫ్యూచర్ ని మార్చాలి నానా. నువ్వు యాంటనీని చంపాలి, ఇక్కడికి ప్రాణాలతో రావాలి. ఫ్యూచర్ నుంచి ఫోన్ చేసి కొత్త చాప్టర్ ఓపెన్ చేసావు. యాంటనీ చాప్టర్ ని
ఇక్కడనే ఫినిష్ చేస్తా యా యా